Hi students, welcome back to SR Maths Tutorials. క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రిగ్నామెట్రీలో గివెన్ కాన్సెప్ట్ tan a value 3/4 1 ratio. Then find the other trigonometry ratios. You know very well trigonometry ratios అనేవి 6 ఉండడం జరిగినాయి. Sin cos, tan cos, secant cosecant. Yes, 6 ratiosలో నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ tan a వాల్యూ 3/4. Yes, tan a value 3/4 అయితే 3/4 allotted the names are opposite and adjacent. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ వాట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. The given information tan a value is equal to 3/4. యాక్చువల్లీ మన ఫార్ములాలో tan సంబంధించిన రేషియో ఈజ్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. O ఫర్ ఆపోజిట్, A ఫర్ అడ్జసెంట్. tan సంబంధించిన రేషియో. ఈ టూ కాన్సెప్ట్స్ మనకి ఏ ట్రిగ్నామెట్రీ రేషియో అయినా ఇవ్వని. ఈ టూ కాన్సెప్ట్స్ నుంచి మరో కాన్సెప్ట్ని వెళ్ళాలి. ఏ కాన్సెప్ట్ అది? ఆపోజిట్ అడ్జసెంట్ గివెన్ ఇచ్చినప్పుడు మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రమ్ యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థియరం అంటే వచ్చే కాన్సెప్టే ట్రిగ్నామెట్రీ రేషియో, ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ యూజ్ చేయాలి. 90 degrees, one of the angle 90 degrees in right angle. In triangle ABC ఏదో ఒకటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ABC. ట్యాన్లో ఉండేటటువంటి ఈ ట్యాన్ ఏలో కాన్సెప్ట్ యాంగిల్ ఏ దగ్గర మాత్రమే 3/4 అంటున్నాడు. సో ఏ దగ్గర నేను యాంగిల్ ఫామ్ చేసుకుంటాను. నౌ దిస్ ఈస్ ఏ థీటా, దిస్ ఈస్ థీటా. Opposite of this theta is opposite side. Now this is opposite side. O is the opposite side. Now this is adjacent side. This is adjacent side. Now this is hypotenuse. Observe చేయండి ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ 3 sides లో ఆపోజిట్ వాల్యూ 3. Opposite value is 3. Adjacent value is 4. The adjacent value 4. But hypotenuse value how much? Using Pythagoras theorem. Pythagoras theorem. ఏం చెప్తుంది పైథాగరస్ థియరం? స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అనేది సమ్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్ కి ఈక్వల్ అని చెప్తుంది. హైపోటెన్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ అడ్జసెంట్ స్క్వేర్ యొక్క సమ్ కి ఈక్వల్. యు నో వెరీ వెల్ దిస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఆపోజిట్ వాల్యూ 3, అడ్జసెంట్ వాల్యూ 4. వాటికి మనం స్క్వేర్స్ అప్లై చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ ఆఫ్ 3 9, స్క్వేర్ ఆఫ్ 4 16, సమ్ ఆఫ్ 9 and 16 25. దిస్ ఇస్ హైపోటెన్స్ స్క్వేర్. హైపోటెన్స్ స్క్వేర్ 25 అయితే ని 5 స్క్వేర్గా రాయొచ్చు. బోత్ సైడ్ స్క్వేర్స్ అంటే హెచ్ స్క్వేర్ 5 స్క్వేర్ నథింగ్ బట్ హెచ్ వాల్యూ హౌ మచ్? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. హౌ టు ఫైండ్ హైపోటెన్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఆపోజిట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చామా? అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆపోజిట్ హైపోటెన్యూస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ టూ కాన్సెప్ట్స్ వేసారు, ఖచ్చితంగా 2 ఇస్తాడు. రిమైనింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో ఒకటే సైడ్ ఇస్తాడు. రిమైనింగ్ 2 sides ఫైండ్ అవుట్ చేయడంలో ఒక యాంగిల్ గివెన్ ఇవ్వడం జరుగుతుంది. 30 degree 45 60 degrees ఇలా. ఓకే, నౌ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకి హైపోటెన్యూస్ వాల్యూ 5 అని తెలిసిపోయింది. హైపోటెన్యూస్ వాల్యూ 5. క్లియర్? నౌ టెల్ మీ sin theta. రిమైనింగ్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అన్నాడు కాబట్టి sin theta ఆపోజిట్ బై hypotenuse. Cos theta adjacent by hypotenuse. Tan theta already ఉంది. Now in this case మనం theta రాయకుండా a అని రాయాలి. Because of tan ఏ అన్నాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేది sin a cos a tan a ఆల్రెడీ ఉంది.
cot A, secant A, cosecant A వాల్యూస్. దీనికి సంబంధించిన రేషియోస్ ఫార్ములా మీకు తెలుసు. సైన్ O బై హెచ్, కాస్ A బై హెచ్, కాట్ హెడ్ అడ్జసెంట్ బై ఆపోజిట్, రెసిప్రోకల్ ఆఫ్ tan కూడా అని చెప్పొచ్చు. సీకెంట్ వాల్యూ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, hypotenuse by opposite is cosecant. Now these concepts are coming from in this terms: opposite 3, adjacent 3 and hypotenuse value 5. 1 2 3 ఈ 3 కాన్సెప్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. O by H, O is 3, H is 5, 3 by 5. A by H, A is 4, H is 5, 4 by 5. A by O reciprocal 4 by 3. H by A, 5 by 4. H by O, 5 by 3. This is the solving method of this question. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.